Hi, welcome to Global Cuisine. Wow, I'm Ruchi with me, Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం ఫ్రెంచ్ కుజీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఒక సింగిల్ హ్యాండెడ్ లేడీ, ఒక జస్ట్ వన్ పర్సన్ ఒక కుజీన్ని పూర్తిగా మార్చేసింది అంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రెంచ్ వంటకాలే. సో ఈ క్యాథరిన్ అనే ప్రిన్సెస్ గురించి లాస్ట్ ఎపిసోడ్లో స్టోరీ స్టార్ట్ చేశాను కదా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈమెకి వంటలు అంటే ఎంత ఇష్టం అంటే ఈమె కూడా వాళ్ళ టస్క్ నుంచి పుట్టిల నుంచి వచ్చిన ఆ షెఫ్స్తో సహా మార్కెట్కి వెళ్ళి తను కూడా దగ్గర నుంచి కూరగాయలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పిక్ చేసుకుంటూ ఉండేదట. సో ప్రతిసారి ఇలా మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా తలకి ఒక బ్లూ రిబ్బన్ కట్టుకుని వెళ్తూ ఉండేదట. అందుకనే ఆమెని దామేదే కాటన్ బ్లూ అని పిలిచేవారంట. అంటే ఒక లేడీ ఇన్ రెడ్ రిబ్బన్ అని పిలుస్తూ ఉండేవారు. అందుకే ఇవాళ రేపు ఫ్రెంచ్ కుజీన్లో కానీ లేకపోతే ఫ్రెంచ్ కల్నరీ కాలేజెస్ గురించి కూడా కానీ ఒక స్టోరీ ప్రకారంగా అయితే కార్డన్ బ్లూ అని పెడుతూ ఉంటారు. దానికి అర్థము ఈ ఫ్రెంచ్ లేడీ అంటే ఈ క్యాథరిన్ అనే లేడీకి వీళ్ళు రెస్పెక్ట్ పే చేస్తున్నట్టు అంట. స్టోరీస్ ఏవైనా కానీ ఈ క్యాథరిన్ అనే ఆవిడ కుజిన్ని చాలా బాగా డెవలప్ చేసిందని తెలిసిన విషయమే. ఈ రోజు కూడా మనం ఎక్స్ప్లోర్ చేసే రెసిపీ టస్కనీ వంటకమే, అంటే ఇటాలియన్ వంటకమే కానీ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ తోటి, అంటే ఫ్రాన్స్కి వచ్చిన తర్వాత ఎలా మారిందో చూద్దాము. బేసిక్గా పాస్తాని తయారు చేస్తున్నాం కానీ కొంచెం డిఫరెంట్గా. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం మానికోటా. సో మనం తయారు చేసుకున్న ఈ మానికోటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ వర్షన్స్ ఎప్పటిలాగే డిఫరెంట్గానే ఉంటాయి. ఈరోజు నేను తయారు చేసుకునేది నాన్ వెజిటేరియన్ వర్షన్. బేసిక్గా పాస్తా లాగే ఉంటుంది కానీ రోల్ అయ్యి లోపల స్టఫింగ్గా ఉంటుంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే పాస్తా కావాల్సిన మసాలాలు వెజిటబుల్స్ అండ్ సాసెస్ అని వేసేసుకుని కలిపి టాస్ చేసుకుంటాం. కానీ ఈ పాస్తా మాత్రము జస్ట్ పైన నుంచి ఒక లేయర్ లాగా ఉంటుంది, సమోసా లాగా లోపల స్టఫింగ్ ఉంటుంది అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను యూస్ చేస్తున్నాను మొజ్జరెలా చీజ్. ఆల్రెడీ డైసెస్ లాగా అవైలబుల్ అయ్యే ఒక పెద్ద ప్యాకెట్ని తీసుకొచ్చేసి ఈ రెసిపీని తయారు చేసుకుంటాను. సో కొంచెం చీజ్ కూడా మంచి చీజీ స్ట్రింగీ గూయి టెక్స్చర్ని యాడ్ చేస్తుంది. యూస్ చేద్దాం కొంచెం టొమాటో ప్యూరీ. నేను యూస్ చేసే పాస్తా షీట్ని కొంచెం డిఫరెంట్గా కాస్త ట్వీక్ చేసి యూస్ చేస్తున్నాను. జనరల్గా అయితే ఈ మానికోటా అనే రెసిపీ క్రెప్స్ తోటి అంటే పెద్ద పెద్ద పాస్తా షీట్స్ తోటి తయారు చేసుకునేవారట. తర్వాత ట్యూబ్ పాస్తా అంటే ఇలా పెన్నే పాస్తాని యూస్ చేసి పెద్ద పెన్నే పాస్తాని యూస్ చేసి లోపల స్టఫింగ్ని పెట్టుకునేవారు. మనకి ఇవాళ రేపు మహా అయితే ఇంత పెద్ద పాస్తానే దొరుకుతుంది. పెన్నే పాస్తా ట్యూబ్ పాస్తా అంటే మనకి అంత పెద్ద షీట్స్ అవైలబుల్గా లేవు కాబట్టి ఈ టేస్ట్ని ఈజీగా మిమిక్ చేయొచ్చు అంటే యూస్ చేయొచ్చు సింపుల్గా లజానియా షీట్ని. లజానియా షీట్ని మనం కట్ చేసుకుని రోల్ చేద్దాము. దేంట్లో సాసేజెస్ తోటి చికెన్ సాసేజెస్ లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుని చికెన్ సాసేజ్ని యూస్ చేస్తున్నాను. మైల్డ్ ఫ్లేవర్ కోసం మిగతావన్నీ మనం యాడ్ చేసుకుందాం. కాస్త మష్రూమ్స్, ఎగ్ యూస్ చేస్తున్నాను, కాస్త వెల్లుల్లిపాయలు, టొమాటో సాస్, దాంతోపాటు ఒక అనియన్, చెడార్ చీజ్ అండ్ ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్ అండ్ గ్రీన్ ఆలివ్స్ యూస్ చేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ప్యాన్లో కాస్త ఆలివ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. బేసికలీ పాస్తాని ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఎటువంటి హెవీ ప్రిపరేషన్స్ అంటే ఏం అవసరం లేదు. లోపల కావాల్సిన స్టఫింగ్ని మనం ఇప్పుడు రెడీ చేసుకోవాలి. అందులో వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు, లైట్గా క్రష్ చేసుకుందాం, మనము చాప్ చేసేసుకుందాం. డన్. సో గార్లిక్ అండ్ ఆనియన్స్ కూడా మరీ సన్నగా కాకుండా కొంచెం ఆ క్రంచ్ తెలిసేటట్టుగా కాస్త పెద్దగా చాప్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, ఇందులో ఇప్పుడు నేను సాసేజెస్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం చిన్నగా చాప్ చేసుకున్నాము సో దాట్ స్టఫింగ్కి మనకి కాస్త వీలుగా ఉంటుంది. ఒకవేళ సాసేజెస్ లేకపోతే వెజిటేరియన్ వర్షన్ అనుకోండి, హ్యాపీగా దీన్ని అవాయిడ్ చేసేసుకుని మిగతా వెజిటబుల్స్ తోటి బోల్డ్ అంత చీజ్ తోటి స్టఫింగ్ని తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఆలుని కూడా యాడ్ చేసుకోవచ్చు. మహా డిఫరెంట్ ఫ్లేవర్స్ని ట్రై చేయాలంటే సాసేజెస్ని యూస్ చేయాలి, లేకపోతే హ్యాపీగా చికెన్ వేసుకున్నా కూడా సరిపోతుంది. సో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు రెగ్యులర్ చికెన్ యూస్ చేయకపోతే. మన కోల్డ్ మీట్ అనేది ఆల్రెడీ ప్రాసెస్డ్ మీట్ కాబట్టి చాలా మటుకు అయితే మనం జర్మనీ లాంటి కంట్రీస్లో చూస్తే పచ్చిగానే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ బుఫేలో కనిపిస్తూ ఉంటుంది. మనం కూడా లైట్గా కొంచెం క్రిస్పీగా చేసుకునేటట్టుగానే ఫ్రై చేసుకుంటున్నాం.
ఇందులో నేను యూస్ చేస్తున్నాను మష్రూమ్స్ని, పుట్టగొడుగులు అంటారు కదా వాటినే కూడా లైట్గా చాప్ చేసేసుకుందాం. చాప్ దీస్ ఆల్సో. మష్రూమ్స్ అనేవి ఈ బటరీ స్మూత్నెస్ని చాలా ఈజీగా తీసుకొచ్చేస్తాయి అనమాట. నేను రఫ్గా కచ్చా పక్కగా చాప్ చేసేసుకుంటున్నాను సో దట్ కుక్ అయిన తర్వాత కూడా మనకు ఆ క్రంచ్ తెలియాలి. పద్ధతిగా బుజ్జుబుజ్జుగా కట్ చేసేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది కుక్ అయిపోయిన తర్వాత. అందుకని ఆల్రైట్, పర్ఫెక్ట్లీ డన్. సో నాకు కచ్చా పక్కగా చాప్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్, టాస్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను టమాటో ప్యూరీ కొంచెం. ఓకే, వెరీ లిటిల్, ఇంకా కాస్త పక్కన పెట్టుకున్నాను, ఎందుకో తర్వాత తెలుస్తుంది. అండ్ ఒక టమాటోని కూడా యూస్ చేస్తున్నాను ఇందులో. సో చంకీ టమాటోస్ కూడా కాస్త యాడ్ చేద్దాము ఈ ప్యూరీతో సహా. ఈ మిక్స్చర్ తొందరగా ఇంకా జ్యూసీగా క్రీమీగా మారాలి అంటే ఉప్పు వేసుకోవాలి. సో కొంచెం సాల్ట్, కాస్త మిరియాల పొడి, ఫ్రెష్లీ గ్రౌండ్ మిరియాల పొడి, అండ్ వేసుకుంటున్నాను ఇందులో టొబాస్కో సాస్, ఆ డిఫరెంట్ స్పైసీ కిక్ కోసం. సో ఈ మానకోటా అనేది కూడా ఒక టైప్ ఆఫ్ పాస్తా. మనం లజానియా అని ప్రీవియస్ ఎపిసోడ్లో ఎక్స్ప్లోర్ చేసాము. లజానియా లాగే ఉంటుంది కానీ ఇట్స్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పాస్తా. సో ఇందులో బోల్డంత ఫెటా చీజ్ అంటూ బోల్డంత ఎక్స్ట్రా చీజ్ అండ్ క్రీమీనెస్ కోసం వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తుంటారు. తక్కువ ఖర్చులో ఆ క్రీమీనెస్ అండ్ కావాల్సిన ఆ మీటీ టెక్స్చర్ కావాలి అంటే మనం ఈ బుజ్జి బుల్లి ఎగ్ని యూస్ చేయాలి. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. మిక్స్చర్ కుక్ అయ్యేంత లోపల ఎగ్ బ్రేక్ చేసేసుకుని ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు విస్క్ హెల్ప్ తీసుకోవాలి. విస్క్. టొబాస్కో భలే ఘాటుగా ఉంది, సూపర్గా ఉంటుంది టేస్ట్ చేస్తే. సో క్రీమీనెస్ మరీ యూనో డ్రై అయిపోకుండా, ఎక్కువగా కుక్ కాకుండా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కాస్త చెడార్ చీజ్, ఇంకా కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఉంది కొంచెం మొజ్జరెల్లా, పిజ్జా చీజ్ అని కూడా అంటుంటారు, దీన్ని యూస్ చేస్తున్నాను. మిక్స్. సో ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాను. జస్ట్ ఆలివ్స్ పక్కన పెట్టేసుకున్నాను. ఆలివ్స్ పర్ఫెక్ట్గా ఇవాళ రేపు నిజం చెప్పాలంటే మనకి ఫ్రెష్ ఆలివ్స్ దొరకవు, అన్ని బ్రయన్ సొల్యూషన్లో ఉన్నవే కాబట్టి, ఆ గ్లాస్ జార్స్లో ఉన్నవే కాబట్టి కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఎక్స్ట్రా ట్యాంగీనెస్ కోసం నేను పైనుంచి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీరు గమనిస్తే ఎగ్ని నేను ఫుల్గా కుక్ చేసుకోలేదు, సో దట్ ఆ స్మూత్ టెక్స్చర్ అనేది నేను పర్ఫెక్ట్గా యూస్ చేసేస్తాను ఈ రెసిపీలో. ఓకే, ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. ప్యాన్ వేడికి కూడాను ఈ ఎగ్ ఇంకా కాస్త కుక్ అవుతుంది, అంత కుక్ అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ఈ యమ్మీ మానకోటాకి కావాల్సిన పైన ఒక బ్యూటిఫుల్ ట్యాంగీ సాస్ అనేది కంపల్సరీ యూస్ చేయాలన్నమాట. రెసిపీని ఎంత ఆల్టర్ చేసినా కూడా, అంటే మన తెలుగింటి కిచెన్ స్టైల్లో కానీ లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళ ఫ్లేవర్స్ కోసం మనం కాస్త ఆల్టర్నేట్ చేసినా కూడాను కొన్ని బేసిక్ ఇంగ్రీడియంట్స్ మాత్రం మనం ఎక్కువగా మిమిక్ చేయలేం. దానికి లోకల్ ఆల్టర్నేటివ్స్ని యూజ్ చేస్తూ ఇంచుమించు అదే రెసిపీ లాగా కనిపిస్తే సరిపోతుంది. మన జర్నీలో ఫస్ట్ స్టెప్. తర్వాత మీరు నేను కలిసి ఈ రెసిపీలో ఇంకా డీప్గా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మాత్రం నేను ఈ ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. బేసిక్గా ఏం చేస్తున్నానంటే ఒక మంచి ట్యాంగీ రెడ్ సాస్ తయారు చేసుకుంటున్నాను. ఇదే సాస్ని మీరు వర్స్టైల్గా యూజ్ కూడా చేయొచ్చు. మీరు రెడ్ సాస్ పాస్తా తయారు చేసుకున్నారనుకోండి, జస్ట్ ఈ పాస్తాలో కొంచెం వేసేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. అరే భలే ఉంటుంది. ఈ వీక్ మొత్తం మీకు ఒకే రెసిపీ కాకుండా ఒక రెసిపీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను ఇందులో కాస్త
సోయా కూర మళ్ళీ యూస్ చేస్తాను ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కోసం. పక్కన పెట్టుకుందాం, ఇంకేం అవసరం లేదు, చాలా సింపుల్ ఇది. టమాటో ప్యూరీ, ఈ టమాటో సాస్ కొంచెం, ఆ థిక్ స్వీట్ ట్యాంగీ టెక్స్చర్ కోసము కొంచెం వేస్ట్ అయిపోతుంది, వాటర్ యాడ్ చేద్దాం. బాగా కుక్ అవ్వనిద్దాము, ఆ బ్రైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు. ఆ టైంలో వేసుకుందాం కాస్త బేసిల్, కొంచెం సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్. చాలా జుగాడ్ రెడ్ సాస్ అని అనుకోవచ్చు, అలా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునేటట్టు. స్పైసీగా ఉండాలంటే కొంచెం వేసుకుందాం. డన్. అండ్ సోయా కూరని నేను ఇప్పుడే కొంచెం చాప్ చేసుకుంటున్నాను, సో దట్ ఈ ఫ్లేవర్ పచ్చిగా యూస్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఇలా చాప్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. స్పూన్ తీసుకున్నా. సో ఇళ్ళల్లో మనం టమాటా కూర తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడు ఆపేస్తాము, పక్కన కొంచెం ఆయిల్ వచ్చిన తర్వాత ఈ సాస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో, కూర పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో మనం పక్కన పెట్టుకుంటాం కదా. ఇక్కడ కూడా అదే పద్ధతి. ఈ మిక్స్చర్లో నేను ఆలివ్ ఆయిల్తో పాటు కాస్త ఆలివ్స్ని కూడా యూస్ చేస్తాను. కావాలంటే ఆ స్టఫింగ్లో కూడా పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా ఆలివ్స్ ఉన్నాయి అంటే అలా కూడా యూస్ చేయండి. కానీ ఫ్లేవర్కి గార్నిష్కి పర్ఫెక్ట్గా పనికొస్తుందని ఈ బ్లాక్ ఆలివ్స్ అండ్ గ్రీన్ ఆలివ్స్ లైట్గా క్రష్ చేసేసుకుని ఇలా యాడ్ చేసేసుకున్నాను. ఇవి పిమెంటో స్టఫ్డ్ ఆలివ్స్, గ్రీన్ ఆలివ్స్ కాబట్టి అలా చిన్న ఆరెంజ్ బిట్ కూడా కనిపించింది. రెగ్యులర్ పిట్టెడ్ ఆలివ్స్ అని అవైలబుల్గా ఉంటాయి. పిట్టెడ్ ఆలివ్స్ అంటే ఆలివ్లో మధ్య గింజ ఉంటుందన్నమాట, ఆ గింజ తీసేసిన ఆలివ్స్ని కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు. సో మెస్ చేయకుండా మెల్లగా తక్కువ మంట మీద ఈ బ్యూటిఫుల్ సాస్ని నేను కుక్ అవ్వనిస్తాను. కుక్ అవుతుండగా నేను ఏం చేస్తానో తెలుసా, ఈ షీట్ తీసుకుంటాను. షీట్ తీసుకుని మనం మధ్యలో కట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇందులో ఈ స్టఫింగ్ని యూస్ చేద్దాం. జాగ్రత్తగా నేను ఇందులో మోజ్జరెల్లా చీజ్ అండ్ చెడార్ కొంచెం వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ క్రీమీనెస్ని యాడ్ చేసి చూసారు. ఆ స్ట్రింగీ టెక్స్చర్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఒకవేళ లజానియా షీట్ దొరకకపోతే ఎలా అని అనుకుంటుంటే సింపుల్గా మైదా, ఎగ్, కాస్త ఉప్పు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని స్మూత్గా రోల్ చేసుకుని కాస్త వాటర్ యాడ్ చేసుకుని చపాతీలాగా రోల్ చేసుకుని దాన్ని వాటర్లో ఉడకబెట్టుకుని కూడా హ్యాపీగా ఈ షీట్ ఇళ్ళలో తయారు చేసుకోవచ్చు. ఇలా వద్దురా బాబు అని అనుకుంటే స్టఫింగ్ తయారు చేసుకోండి, చపాతీని తయారు చేసుకోండి. ఇదే మిక్స్చర్ని చపాతీతో కూడా ట్రై చేయండి. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యానకోటాని ట్రై చేయొచ్చు. ప్రతిసారి ఇంటర్నేషనల్ కుజిన్ అంటే భయపడేటట్టే కాదు, డెఫినెట్గా మన ఓన్ టచ్, మన ఓన్ మ్యాజిక్ని యాడ్ చేసుకుని వెరైటీ ఆఫ్ రుచిని టేస్ట్ చేయొచ్చు. అందుకే కదా నేను ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను దీన్ని పెట్టేసుకుని రోస్ట్ చేసేసుకుంటాను ఇలాగా. ఇంకా కావాలంటే ఎక్కువ స్టఫ్ చేసుకోండి దీనిలాగా. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ షీట్స్ని, లోపల ఆల్రెడీ స్టఫింగ్ కూడా ఉంది కదా, దీన్ని నేను పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేసుకుంటాను. ఆల్రెడీ పాస్తా షీట్ని కుక్ చేసేసుకున్నాను కాబట్టి ఎటువంటి డిఫరెంట్ స్పెషల్ ప్రొసీజర్ అంటూ ఏం అవసరం లేదు. లుక్ అట్ దిస్ సాస్, నైస్ అండ్ థిక్గా ఉంది. దీన్ని స్ప్రెడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, స్పైసీగా, ట్యాంగీగా. లుక్స్ సో సో బ్యూటిఫుల్. సో ఈ మిక్స్చర్ని యాడ్ చేసుకుని కాస్త పక్కన పెట్టుకున్నాను కదా ఈ మోజ్జరెల్లా చీజ్ అండ్ కొంచెం చెడార్ చీజ్, వీటిని కూడా యూజ్ చేసుకుని టాప్ చేసి ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. యూ విల్ లవ్ ఇట్. ప్రెజెంటేషన్ తర్వాత కలుద్దాం. ఎప్పుడు తినే అన్నమే కానీ డిఫరెంట్ కర్రీస్ తోటో లేకపోతే మిక్స్డ్ రైస్ లాగా తయారు చేసుకుని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. పాస్తాస్ని కూడా బోల్డ్ అండ్ డిఫరెంట్ టైప్స్లో, డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ కుకింగ్ ప్రొసీజర్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇట్స్ అ పర్ఫెక్ట్ ఈజీ రెసిపీ. ఎందుకంటే పాస్తా షీట్ని రెడీ చేసేసుకుంటే దాని లోపల స్టఫింగ్ ఇలా స్పైసీ మీటీ స్టఫింగ్ లేకపోతే వెజిటబుల్ స్టఫింగ్ తయారు చేసుకుని పైన ఆ కాస్త ట్యాంగీ సాస్ విత్ ఆలివ్స్, పర్ఫెక్ట్. ఇంకేం అవసరం లేదు. సింపుల్గా యమ్మీగా ఒక రెసిపీని ఫినిష్ చేసేసుకున్నాము. హెల్దీగా ఫ్రెంచ్ ఫ్లేవర్స్ తోటి ఫిష్ని తయారు చేసుకుందాం అనుకుంటాం కదా. మనం అనుకున్నట్టుగా రెగ్యులర్ కర్రీస్లో ఎక్కడైనా ఫిష్ యూస్ చేస్తే మహా మసాలాస్ కానీ లేకపోతే బోల్డ్ అంత ఆయిల్ యాడ్ చేసుకుని లేకపోతే బోల్డ్ అంత హీట్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకునే రెసిపీసే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తయారు చేసుకునే ఫిష్ని ఒక డిఫరెంట్ వేలో చాలా ఫ్లేవర్ఫుల్గా మార్చుకుంటూ ఉంటాం. ఎక్కువ మటుకు మీరు ఫ్రెంచ్ రెస్టారెంట్స్ని చూస్తూ ఉంటే ఫ్రెంచ్ రెస్టారెంట్స్లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట, జస్ట్ ఫ్లేవర్స్ని, మీట్లో ఉన్న ఫ్లేవర్స్ని సీల్ చేసుకోవడానికి. ఈరోజు మనం తయారు చేసుకునే ఈ రెసిపీలో కూడాను మనం ఒక చిన్న సింపుల్ లేయర్ని యూస్ చేస్తూ దాని లోపల ఫ్లేవర్స్ని పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకుని మనం స్టీమ్ చేసుకుంటున్నాం అనమాట. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా చాలా ఈజీ ప్రొసీజర్ అయినా కూడా మిమ్మల్ని ఫుల్గా కన్ఫ్యూజ్ చేసేసాను. రెసిపీని చూస్తే మీకే అర్థమైపోతుంది ఇట్స్ సూపర్ ఈజీ ప్రొసీజర్ అండ్ చాలా హెల్దీ ప్రొసీజర్ అని. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఫిష్ ఇన్ పాపలోటి. సో ఈ రెసిపీ చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ట్రెడిషనల్గా అయితే పార్చ్మెంట్ పేపర్ అంటే బటర్ పేపర్ని యూస్ చేయడం కానీ అల్యూమినియం ఫాయిల్ని కానీ యూస్ చేస్తూ ఉంటారు, లేకపోతే పేపర్ బ్యాగ్లో కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. అసలు ఇది ఎందుకు కావాలి ఈ రెసిపీకి అని అనుకుంటున్నారా? ఏం లేదు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పైసెస్ తోటి ఆర్ ఫ్లేవర్స్ తోటి మనం ఒక మిక్స్చర్ తయారు చేసుకుంటాము. ఆ మిక్స్చర్లో మనం ఫిష్ని పెట్టేసుకుంటాం. ఫిష్ కానీ ల్యామ్ కానీ చికెన్ కానీ, నిజం చెప్పాలంటే ల్యామ్ చికెన్కి ఈ ప్రొసీజర్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఫిష్ మహా సున్నితంగా ఉంటుంది కాబట్టి తక్కువ టైమే కుక్ చేసుకోవాలి. ఇలా మిక్స్చర్స్ని పెట్టేసుకుని సీల్ చేసుకుని కుక్ చేసుకోవడంతో ఆ ఫ్లేవర్స్ అన్నీ మన ఫిష్ లోపల పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాయి. చాలా సింపుల్గా జ్యూసీగా యమ్మీగా ఈ ఫిష్ తయారైపోతుంది. సో క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఇది. మనం ఇందాక అనుకున్నట్టుగా ఫ్రెంచ్ రెస్టారెంట్స్లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉంటాయి అన్నమాట, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. దానికి కావాల్సిన సపరేట్ ఎక్విప్మెంట్, సపరేట్ బ్యాగ్స్ ఉంటాయి. ఇలాగే ఫ్లేవర్స్ని సీల్ చేస్తూ పెద్ద పెద్ద హోటల్స్లో బోల్డ్ అంత డబ్బులకి ఈ రెసిపీని అమ్ముతూ ఉంటారు. సో తక్కువ ఖర్చులో చాలా క్విక్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు చూద్దాము. ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ లేకపోతే, ఇంచుమించు అందరి దగ్గర ఉంటుంది, లేకపోతే మీరు సింపుల్గా బటర్ పేపర్ని కూడా యూస్ చేయొచ్చు. బటర్ పేపర్లో కూడా ఈ ఫ్లేవర్స్ని పర్ఫెక్ట్గా సీల్ చేయొచ్చు. క్విక్ అండ్ ఈజీ. ప్లాస్టిక్ కవర్స్ని మాత్రం యూస్ చేయకండి, హీట్ అండ్ ప్లాస్టిక్ కవర్స్ నాట్ దట్. సో ఇప్పుడు మనం ఒక మిక్స్చర్ని తయారు చేసుకుందాము ఈ ఎగ్ని సోక్ చేయడానికి. సో ఫిష్ ఇన్ పాంపిలాతి అంటే ఈజీగా చెప్పాలంటే ఫ్రెంచ్ సీల్డ్ ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఫిష్ ముక్కని యూస్ చేస్తున్నాను, మన ఇష్టమైన ఫిష్ని యూస్ చేయొచ్చు హ్యాపీగా. దీంతో పాటు కాస్త యాపిల్ సైడార్ వెనిగర్, కాస్త ఫ్రూటీ అండ్ ట్యాంగీ ఫ్లేవర్ కోసం వెల్లుల్లిపాయలు వేసుకుందాం, ఒక ఎగ్, కాస్త బాల్సమిక్ వెనిగర్ వేసుకుంటున్నాను. ఇందులో బటర్, బోల్డ్ అంత బటర్, అండ్ ఫైనలీ ఆలివ్స్. ఫ్లేవర్ కోసం నేను ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఫైన్గా చాప్ చేసుకుని వేసుకుంటాను, ఉల్లికాయలను కూడా ఫైన్గా చాప్ చేసుకుంటాను. అండ్ స్టీమింగ్ కోసం నేను ఆల్రెడీ ఒక సెటప్ని రెడీ చేసుకున్నాను. ఈ రెసిపీని గమనిస్తే ఇంచుమించు కొంచెం ఏషియన్ టచ్ అండ్ ఫ్లేవర్స్ ఉన్నట్టుగానే ఉన్నా కూడాను ఇట్స్ అ పర్ఫెక్ట్ ఫ్రెంచ్ రెసిపీ. సో ఒక ప్యాన్లో ఆల్రెడీ వాటర్ని యాడ్ చేసేసుకున్నాను. లెట్ మీ షో యూ. సో ఈ వాటర్ పర్ఫెక్ట్గా హీట్ అవుతుంది, నైస్ అండ్ హాట్ టెంపరేచర్లో ఇలా ఆవిరికి కుక్ చేసుకోవాలి. అండ్ ఇలా మోమో మేకర్నే యూస్ చేస్తున్నాను అనమాట, స్టీమర్నే యూస్ చేస్తున్నాను. ఒక చిన్న కుకీ కట్టర్ని యాడ్ చేసుకుంటే డైరెక్ట్గా వాటర్ తగలకుండా జస్ట్ ఆ స్టీమ్ తగిలి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కాస్త జాగ్రత్తగా యూస్ చేద్దాం. ఓకే, ఇలా పొగలు వస్తూ ఉన్నాయి, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కాబట్టి ఆన్ చేసుకుని కూడా ఈ మిక్స్చర్ రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఇందులో యాపిల్ సైడార్ వెనిగర్, కాస్త బాల్సమిక్ వెనిగర్ అండ్ గ్రీన్ ఆలివ్స్ అండ్ పిమెంటోస్. ఈ పిమెంటోస్ అనేవి స్టఫ్ చేసిన గ్రీన్ ఆలివ్స్ ఇవి. సో వీటిని యూస్ చేద్దాం మనము. లైట్గా క్రష్ చేసుకుని వేసుకుంటున్నాను నేను బటర్. వెల్లుల్లిపాయలు కూడా నేను హోల్గానే యూస్ చేసేస్తాను, కొంచెం ఎక్కువగానే వాడుతున్నాను కాబట్టి. ఎగ్ కొంచెం, జస్ట్ ఆ ఎగ్ వైట్నే కాస్త తీసుకుంటున్నాను నేను, పక్కన పెట్టేసుకుందా. కొంచెం ఎగ్ మిక్స్చర్ కూడా యూస్ చేస్తున్నాను ఇందులో. జస్ట్ క్లీన్ అప్. కాస్త చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. దిస్ ఇస్ గుడ్, ఇక్కడ సరిపోతుంది.
సీల్ చేసి చాప్ చేసేసి బటర్ ఒక రకమైన క్రీమీనెస్ని యాడ్ చేస్తే ఆయిల్ దీనికి పర్ఫెక్ట్ స్మూత్ టెక్స్చర్ని యాడ్ చేస్తుంది. సో కొంచెం ఆలివ్ ఆయిలే యూస్ చేస్తున్నాను, ఫ్లేవర్స్ని డామినేట్ చేయకుండా. టేక్ అ ఫోర్క్, సో బటర్ని కాస్త మెల్ట్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకుంటున్నాను. సో బేసిక్గా మనం ఒక ఫ్లేవర్ఫుల్ మిక్స్చర్ని తయారు చేసుకున్నాము. ఇప్పుడు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ప్రొసీజర్. బటర్ కొంచెం అక్కడక్కడ ఎక్కువగా ఉన్నా కూడా పర్వాలేదు, మంచి స్మూత్నెస్ బటరీ ఫిష్ని మనం టేస్ట్ చేయొచ్చు. ఈ మిక్స్చర్ని మరీ లూజ్గా చేయకండి, ఎందుకంటే నైస్ అండ్ థిక్గా ఉంటే ఫిష్ని పర్ఫెక్ట్గా రిచ్గా కోట్ చేస్తుంది. ఓకే, లెట్ మీ టేక్ అల్యూమినియం ఫాయిల్, సరిపోతుంది. కాస్త స్మూత్ చేసుకుందాం. కొంచెం మిక్స్చర్ కింద, ఇందులో ఈ ఫిష్ పీస్ని పెట్టేస్తున్నాను. పైన ఇంకా కాస్త మిక్స్చర్ని యాడ్ చేద్దాం. కావాలి అంటే ఇంకేదైనా వెజిటబుల్స్ కూడా దీంతో పాటు యాడ్ చేసుకోవచ్చు, కానీ ఫిష్కి పర్ఫెక్ట్గా కాంబినేషన్ లాగా ఉండేటట్టుగా ఆలివ్స్ అండ్ గార్లిక్ అండ్ కాస్త ఉల్లికాయలను యూస్ చేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని సీల్ చేసుకుందాము. ఫస్ట్ ఇట్ సైడ్ క్లోజ్ చేద్దాం, తర్వాత ఈ వైపు. ఇప్పుడు సో ఈ సాసెస్ కూడా పూర్తిగా లీక్ కాకుండా పుష్ చేస్తున్నాను ఒక కార్నర్కి. అండ్ డన్. సో ఇలా బుజ్జి బుజ్జి పొట్లాల్లాగా తయారు చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఈ స్టైల్ ఆఫ్ కుకింగ్ మన ట్రెడిషనల్ తెలుగు కుకింగ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్యాక్ చేసుకుని మనం డైరెక్ట్గా హీట్లో పెట్టుకుని కూడా ఆ ఆవిరికి అలా మగ్గినట్టుగా కూడా మనం రెసిపీస్ తయారు చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక ఫ్రెంచ్ స్టైల్ రెసిపీ అని అనుకోవచ్చు అనమాట. ఇలా మనం క్లోజ్ చేసేసుకున్నాము. కూర్చోబెట్టద్దాం. ఇంకా ఫిష్ మెల్లగా స్టీమ్ అవుతూ ఉంటుంది. దీనికి ఇంచుమించు ఒక 15 నిమిషాలన్నా పడుతుంది మెల్లగా కుక్ అవ్వడానికి. సో 15 నిమిషాల తర్వాత తీసేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. ఆల్ రైట్, సింపుల్ రెసిపీస్ తోటి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మహా హెవీ కుకింగ్ ప్రొసీజర్ లేకుండా కూడాను ఒక కుజిన్ సూపర్గా ఉంటుందని మనకు ప్రూవ్ చేసింది ఈ ఫ్రెంచ్ స్టైల్ వంటకాలని. ఈ వీక్ మొత్తం మనం ఫ్రెంచ్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. కొన్నిసార్లు స్టీమ్ చేసుకుందాము, కొన్నిసార్లు గ్రిల్ చేసుకుందాం, కొన్నిసార్లు బేక్ చేసుకుందాము. అన్ని రకాల డిఫరెంట్ కుకింగ్ మెథడ్స్ని ఈ వీక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము.